ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్. ధర్మ చూడండి, మన ఊహ అయితే ఎలా రెడీ అయిపోయాడు. నోహి హాయ్ చెప్పు. వద్దు నోహికి వద్దాడు. చూడండి నాకు కొట్టేస్తున్నాడు. కుర్రాడైతే రెడీ అయిపోయాడు. నెక్స్ట్ అది కూడా రెడీ అయిపోయింది. ఇలాగ ఎందుకు చెప్తాను, అది ఆ పేరు ఇస్తాను అనుకోండి. ఇది మావాడు నో నో అని అనేస్తున్నాడు. అందుకోసం అని చెప్పేసి నోహి నేను ఇప్పుడు సిక్కి వెళ్తాము. ఎక్కడికి నాన్న? ఇడ్లీ తింటా పూరియా? నోహి ఇడ్లీయా పూరియా? ఇడ్లీ పీసి తాత దగ్గరికి వెళ్దామా? ఎక్కడికి? సీతారాంపురం వెళ్దామా? ఎక్కడికి చెప్పు. సీతా రామ్ పురం, సీతారాంపురం తాత దగ్గరికి వెళ్దామా? ఓకేనా? ఇదిగోండి మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు మేము బండి మీద సీతారాంపురం వెళ్ళిపోతాము. నోహి నేను వాళ్ళ అమ్మ నొక్కేస్తున్నాము. చూడండి వాళ్ళ అమ్మ ఇంక రెడీ అవ్వలేదు. సో వాళ్ళ అమ్మ నొక్కేసి మా ఇద్దరం వెళ్ళిపోతున్నాము. నోహి ఓకేనా? బాయ్ చెప్పి వెళ్దాం. బాయ్ చెప్పి వెళ్ళిపోదాం. నీట్గా స్టైల్గా స్లిప్పర్స్ కూడా వేసుకున్నాడు. భయం ఖర్చు అంటే అక్కడ స్కూల్కి పంపించేస్తున్నాయని చెప్పేసి. గోండి బుజ్జిగాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా ఇవైతే బాగా పండిపోయేవి. ఎండ కూడా కాస్తుంది కదా, కొంచెం దిట్టంగా కాస్తుంది ఎండ. గోండి కొంచెం ఎండ పెట్టుకున్నాం అనుకోండి, తాలింపులకి పనికి వస్తుంది. పప్పుకి, సాంబార్లకి, అంటే తాలింపులకి ఇంకా ఏమనుకున్నా ఆ తాలింపులకి పనికి వస్తే మనం ఇంకా కొనక్కర్లేదు ఎండుమిరపకాయలు. ఆ ఉద్దేశించి పండిపోయినవన్నీ నీట్గా ఆరబెట్టుకుంటుంది నవ్య. నవ్య అయితే మేము ముందుకు వచ్చేసింది. ఇప్పుడు రెడీ అయిపోయాను చక్కగా. చిన్న పిల్లకి వచ్చిందని నీట్గా వచ్చింది. ఇంకొంచెం మీరు అంత లోపలికి వెళ్ళాలి. ఇంకా బాగా పెద్ద పెరిగితే ఇంకా కొంచెం పెద్ద పిల్లకి వస్తుంది. ఇంకా టిఫిన్ అయితే చేయాలి. ఇవన్నీ వేడిన కుప్ప చిన్న ప్లేట్లు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే నేను తినేసి ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటా. హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నవ్య. ఇదిగోండి నేనైతే ఉప్మా చేస్తున్నాను. మా ఆయన అయితే పొద్దున్న ఉప్మా చేయు అన్నారు. పూరి చేస్తాను అన్నాను. వద్దు నవ్య, టైం వేస్ట్ అయిపోతుంది, నాకు డ్యూటీ టైం అవుతుంది అన్నారు. అందుగురించి ఆల్రెడీ ముందుగా కడుక్కున్న బియ్యాన్ని అయితే మిక్సీ జార్లో మిక్సీ చేసుకుంటూ ఇలా చేస్తాను. ఇప్పుడు మా ఆయన మా బుజ్జిగడికి పెట్టేస్తాను. ఉప్మా రెడీ అయిపోయింది. మా ఆయనకైతే పెట్టేస్తాను. టేస్ట్ ఎలా ఉందో చెప్పమన్నా అడగరు, రొటీన్దే కదా, అందుగురించి నేను అడగను. ఇప్పుడైతే కొద్దిగా చేశాను, చాలా కొద్దిగా. చూడడానికి ఎక్కువ ఒత్తి కనిపిస్తుంది అని కొద్దిగా వచ్చే ఒత్తులు ఇప్పుడు ఆపేస్తాను. ఎందుకంటే 12:35 అయిపోయింది. కర్రీ వండాలంటే నేను అనలేదు. ఇద్దరికే కదా, మా ఆయన అయితే రానని సరే కొంచెం డ్యూటీ పని మీద బయటకు వెళ్తాను అన్నారు. సర్లేదని సరే అందుగురించి మరి ఎటు వండుకోవట్లేదు. ఇవన్నీ నాన్ వెజ్ ఎటు వండుకోవట్లేదు, వెజ్ వండుకుంటాం. కొద్దిగా ఒత్తులని ఇలాగా తినేసి చేసి ఎక్కడ ఎత్తి పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నా. ఒత్తులు అయితే బుజ్జిగాడిని భోజనం స్టార్ట్ చేస్తున్నాను. నన్ను చారు, నన్ను పెట్టింది కట్టుపళ్ళు, సాల్టు, పెరుగు, నీళ్ళు, ఇంకా వేడివేడిగా కూర. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం. ఆడేమో దొరుకుతున్నాడు. ఇప్పుడు బతిమలాడి ఇలా ఇక్కడ తీసుకొని రావాలి. అయితే మేము భోజనం అయితే చేసేస్తాం. అయితే స్టార్ట్ అవుతుంది. చిన్న పడ్డాయి. ఇప్పుడేమో ఆడుతాను అన్నాడు అనేసి కార్లు, జీపులు, ఆటో మొన్న తీసుకున్న 100 రూపాయలది ఆటో, ఏరోప్లేన్ అన్నీ పెట్టేసుకున్నాడు ఇక్కడ ఒక దగ్గర. మా ఆయన అయితే ఇంకా రాలేదు. ఇట్లా కొంచెం గ్లాసులు పాలు తాగాడు కదా, కొద్దిగా ఎనర్జీ వచ్చింది. దాని గురించి గెంతుతున్నాడు వాడు. ఇవి కూడా కావాలంట. బస్సులు 2 ఉన్నాయి. నీది కాదు, నాది 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 అది కావాలి, పెద్దది కావాలి. నాకు పెద్దది కావాలి. పెద్దది నాది, చిన్నది బస్సు నీది. బస్సు ఇచ్చి అమ్మ, పెద్ద బస్సు ఇచ్చి పెద్ద బస్సు. ఇవ్వండి హాయిగా ఆడుకుంటున్నాడు. చాలా హ్యాపీనెస్ నాకైతే. ఇవ్వండి నేనైతే పకోడీ చేస్తున్నాను. ఎందుకంటే నైట్ భోజనానికి పనికి వస్తుంది కదా అనేసి చేస్తున్నా. సింపుల్గా ఇవాళ ఫినిష్ చేస్తున్నాను కదా. ఇదైతే బాగా కలిపేసాను, పక్కన పెట్టుకున్నాను నానబెట్టేసి అనేది. అయితే అంటే ఇటు పక్క అయితే పాలు వచ్చి పెడుతున్నాను. ఇది ఆవు పాలు అనేది సపరేట్ తీసుకుంటున్నానండి. ప్యాకెట్ ఎందుకు అంటే ఈ మధ్య అయితే బాబుగడి అయితే తాగుతున్నాడు. ఆ ఉద్దేశానికి ఆవు పాలు తీసుకుంటే మంచిది, కొంచెం మోకాలు మోచేతులు కొంచెం బలంగా ఉంటాయి అన్నారు. అందుగురించి ఆ ఉద్దేశం తీసుకున్నాను ఆవు పాలు రోజువారీ. నైట్ పూట అడుగుతున్నాడు. ఈ మధ్య ఎక్కువ మార్నింగ్ అంతా అడగట్లేదు, నైట్ మాత్రం 1 గంట 2 గంటలకు ఒకసారి ఏ టైంకి అడిగినా అడుగుతున్నాడు కదా అనేసి రోజు తీసేసుకుంటున్నాను నేను. ఇంకోండి అన్నం అయితే అవును బుజ్జిగడికి నాకు సరిపోతుంది. ఇటుపక్క అయితే పండిపోయే పచ్చిమిరపకాయలు ఎండగడతాను, ఎండుమిరపకాయలు కింద అవుతుందని. ఇటుపక్క ఆయిల్ అంది పకోడీ చేయడానికి రెడీగా ఉంది. ఆయిల్ అయితే
పకోడీ అయితే రెడీ అయిపోయింది. మా బుజ్జిగాడు అలా తినాలని ట్రై చేస్తున్నాడు. కొంచెం వేడిగా ఉంది నాన్న, తర్వాత తిని బాగా అన్నాడు. అలాగా తొందర ఎక్కువ కదా, తినాలి ఆరటం ఎక్కువైపోతుంది. చల్లటి నీళ్ళు కాదు, మామూలు నీళ్ళే. కంపు ఉఫ్ఫే కాలిపోయిందట అండి. ఇప్పుడైతే భోజనం అయితే స్టార్ట్ చేసినాం. వాళ్ళ నాన్న అయితే బయటకు వెళ్ళారు. మేము ఎలాగో స్టార్ట్ చేసేస్తాం, టైం కూడా ఎక్కువ వచ్చేస్తుంది, 8:30 అయిపోతుంది కదా. మరి అది తిని చేసి చెందినవాడికి ఒకే టైం పడుతుంది కదా. ఏడు బాలేదు, బాలేదా? ఏడు బాలేదు, ఏడిది ఏటినానా, ఏడది ఏడు చెప్పు, ఏడిది నోహి ఏడ్ చేస్తున్నాడు. హాయ్ చెప్పు, హాయ్. రేపటి నుంచి స్కూల్కి వెళ్తాడండి. అది స్కూల్కి వెళ్తాడు, అది ప్లీజ్ అని బతువులు ఆడుతున్నాడు. ఏంటమ్మా స్కూల్కి వెళ్ళవా? నో ఫోఫో ఏమన్నా ఫోఫో అడుగుతాడు, నేనేమన్నా అండి. స్టార్ట్ చేసేస్తాం, ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నవ్య తీయడానికి ట్రై చేస్తుంటుంది బెటర్గా. ఓకేనా? బాయ్, గుడ్ నైట్.